ప్రత్యేక న్యూస్ నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఐటీఐ కళాశాలకు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుకొస్తామన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. నాగోల్లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ప్రపంచ సికిల్ సెల్ డేను పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం. వచ్చే సోమవారం నుండి మండల స్థాయిలో ప్రకటబందీగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న కలెక్టర్ సి నారాయణరెడ్డి. గ్రామ పంచాయతీ కార్మికులకు గత 14 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన జిల్లా కలెక్టర్కు ఘనంగా సన్మానం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. భువనగిరి మండలం నవాజ్పల్లి గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి. చౌటుప్పల్లో ఉన్న శ్రీ సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశం కొరకు కొనసాగుతున్న ఎంపికలు. ప్రముఖ న్యాయవాది నూకల నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన రోడ్డు బాధితులు. జిల్లా నూతన కలెక్టర్ని గౌరవపూర్వకంగా కలిసిన జిల్లా క్రెడై సంస్థ ప్రతినిధులు. పుల్లెంలకి విచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మానం. ఆకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం పర్యవేక్షించిన నోడల్ ఆఫీసర్ సాదుల లింగయ్య. గృహ కార్మికులకు సమగ్ర చట్టం అమల్లోకి తీసుకురావాలన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తలమల్ల హసేన్. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని అధికారులను కోరిన గ్రామస్తులు. బైపాస్ నిర్మాణంలో ఆప్షన్ తీసుకోవాలన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఐటీఐ కాలేజ్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి విచ్చేసి శంకుస్థాపన చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఐటీఐ కళాశాలకు బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణ హుజూర్ నగర్ మినీ స్టేడియానికి ₹1 కోటి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఐటీఐ కాలేజ్ ఏర్పాటుతో పాటు టాటా టెక్నాలజీ సహకారంతో ట్రైనింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాన్ని నిరుద్యోగులకు అందించడం జరిగింది అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులని విస్మరించిందని, ఐటీఐ కాలేజ్ ఏర్పాటు వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్కిల్స్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతాయని, 32 కోర్సులలో విద్యార్థులకు కోచింగ్ అందించడంతో పాటు వారంలో ఒకరోజు కంపెనీస్ ద్వారా ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి వెంటనే నియామక పత్రాన్ని కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. విషయాన్ని గుర్తు చేస్తున్నా.
గత ప్రభుత్వంలో అధికారంలో వచ్చే వరకు నిరుద్యోగ యువతపై ప్రేమ చూపించిన గత పాలకులు అధికారంలో వచ్చిన 10 ఏళ్లలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి, ఉపాధి కల్పించడానికి ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. చేయకపోగా 10 ఏళ్ల అధికారంలో దిగిపోయేటప్పుడు కూడా ఇంకో 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఖాళీగా ఉంచిపోయినరు. అది గత పాలకుల ఈ నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్య వైఖరి ప్రతిబింబిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. హుజూర్ నగర్ ప్రాంతమే కాదు, సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి, కొంత అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ మనం కట్టబోయే ఐటీఐ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుంది మనం చేస్తున్నాం. విద్యార్థులకు సుమారు 11,500 రూపాయలు స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఐటీఐ శిక్షణ చేసుకున్న కాల పరిమితిలోనే విద్యార్థులను ఆన్ జాబ్ ట్రైనింగ్ పేరుతో దగ్గరలోని పరిశ్రమల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించడం కొరకు విద్యార్థులను పరిశ్రమలకు పంపిస్తూ సుమారు 3 నెలల వ్యవధిగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నాము. ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను హుజూర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసేందుకు మరి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ నార్మల్ ఐటీఐలో జరిగే ట్రైనింగ్తో సహా ఈ ఎన్నికలు అయిపోగానే ఈ రోడ్డు యొక్క శంకుస్థాపన, అలాగే మన లిఫ్ట్ ఇరిగేషన్ ని మళ్ళీ దాన్ని మోడర్నైజేషన్ చేయడం, అలాగే కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సాధ్యమైనంత త్వరలో కొబ్బరికాయ కొడతాం మేమిద్దరం మళ్ళీ వచ్చి అని మీకు చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో అట్లే మొన్న ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ రోడ్డు వైడనింగ్ కార్యక్రమానికి, అలాగే లిఫ్ట్ మోడరైజేషన్ కి ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు అధికారులు ఆ లిఫ్ట్ యొక్క సాధ్యాలు దాని అన్ని కూడా తయారు చేస్తున్నారు. ఇంకా త్వరలోనే 1-2 నెలల్లోనే వాటికి సంబంధించిన అంశాలన్నీ పూర్తి చేసి మళ్ళీ వారితో పాటు వచ్చి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మళ్ళీ శంకుస్థాపనకు దొండపాటుకు వస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకువస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బుధవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర తృతీయ మహాసభకు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుధవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర తృతీయ మహాసభలకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడిగట్టు పదాలతో సమస్యలు తీరుస్తామంటూ హామీలిచ్చారే గానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రావడానికి జర్నలిస్టులు కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలను ఇవ్వలేదని విమర్శించారు. త్వరలోనే ఆ స్థలాలను హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం 10 రోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో మిగిలిపోయిన మిగతా జర్నలిస్టులకు జిల్లాల మండలాలలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుకువస్తామని గతంలో ఖమ్మంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇచ్చిన జీవో ఆగిపోయిందని తెలిపారు. మరొక స్థలాన్ని చూడాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించామని,
ఆ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ప్రకటించారు. అగ్రిటేషన్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున మరో 3 మాసాల పాటు గడువు పెంచుతున్నామని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి వెలువడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. 100% జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, హెల్త్ కార్డులకు సంబంధించి వివిధ రాష్ట్రాలలో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జర్నలిస్టులకు వైద్యాన్ని అందిస్తామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం ఉన్నటువంటి అన్ని రకాల కమిటీలను త్వరలోనే పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు మాజీ అధ్యక్షురాలు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఐజేయు ప్రతినిధులు నరేందర్ రెడ్డి, కె. సత్యనారాయణ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ, రాష్ట్ర కౌన్సిలర్లు, సభ్యులు, కార్యవర్గ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాలు మనం చూసాం. పత్రికా స్వేచ్ఛని ఎలా హరించారో, పత్రికల్లో ఆనాడు వారి మనసులో ఉండే మనోభావాలని బయటికి చెప్పలేని పరిస్థితిలో ఎంత మగ్గిపోయారో ప్రత్యేకంగా నేను చెప్పనవలసిన అవసరం లేదు. ఆనాటి పెద్దలు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ జరిగినా, ఎక్కడైనా సమావేశంలో అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వారు కానీ, మిగతా మన అమర్ గారు లాంటి వారు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఎదురు పడితే అప్పుడే ఇంకొక 10 నిమిషాల్లో గతంలో నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు మీకు డెలివరీ చేస్తున్నాను, ఇంకా మీ చేతికి రాలేదా అన్నట్లు చాలా పడికట్టు పదాలతో ఎదుటి వారిని ఆకర్షించే విధంగా, మీడియా వారంటేనే వాళ్ళ ప్రజెంటేషన్ చాలా ప్రాపర్గా ఉంటుంది, వారిని మరిపించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ కానీ ఆ హావభావాలతో తను చెప్పే మాటలు కానీ ఆ రకంగా ఉండేది. దానికి ఉదాహరణే ఖమ్మం. ఆనాడు బిఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టారు. ఆ ఖమ్మంలో పెట్టినప్పుడు మా రామనారాయణ గారు లాంటి మిత్రులు కొంతమంది, ఏం సార్ అప్పుడేదో మాకేదో చేస్తున్నట్టున్నారు, ఇంకా మాకు చేయలేదు సార్ అని అంటే, మీకేంటి మొత్తం ఫోటోగ్రాఫర్లు మటుకు ఏం తక్కువ చేశారు, వాళ్ళతో సహా అందరికీ చేస్తాను అంటే, ఎదట మనిషి ఎదురైతే ఆ ప్రజెంటేషను, ఆ హిప్నాటిజం, ఆ హావభావాలు మనకి తెలియనివి కాదు. కానీ మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులందరికైతే ఒకటి చెప్పదలుచుకున్నాను. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామ్రెడ్డి హాజరై నాగోల్ డివిజన్ బండ్లగూడ ప్రైమరీ స్కూల్ దగ్గర నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లెడ్డి రామ్రెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి హాజరై నాగోల్ డివిజన్ బండ్లగూడ ప్రైమరీ స్కూల్ దగ్గర నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రామ్రెడ్డి మాట్లాడుతూ, విద్వేషపు మార్కెట్లో ప్రేమ దుకాణం అంటూ జోడో యాత్ర మొదలుపెట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం, అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉవ్వెత్తున తోసుకొని రావడంలో రాహుల్ గాంధీ పాత్ర ఎనలేనిది, లెక్క కట్టలేమని వారన్నారు. జోడో యాత్ర 2.0 మొదలుపెట్టి ఉత్తర భారతదేశం నుంచి మధ్య భారతదేశం వరకు, సున్నా నుంచి యూపీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో బీజేపీకి చుక్కలు చూపించిన రాహుల్ గాంధీకి
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ అధ్యక్షురాలు మంజులారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు భవానీ గౌడ్, నాగెల్లి సహదేవ్, పంగ గౌతమ్, కందికంటి రాఘవేందర్ గౌడ్, నాగెల్లి అరవింద్, నాగెల్లి అఖిల్ గౌడ్, వంశీ బీచ్పల్లి, ప్రవీణ్, జైపాల్ రెడ్డి, రోజా, అరుణ్, పుష్ప తదితరులు పాల్గొన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోగ్య విభాగం జాతీయ సికిల్ సెల్ అనీమియా ఎలిమిషన్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా 2047 వరకు సికిల్ సెల్ అనీమియా వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో భాగంగానే జూన్ 19 ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకొని నల్గొండ జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, జిల్లా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దీనిపై అవగాహన కోసం బుధవారం నుండి జూలై 3 వరకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ వ్యాధి ఎలా సోకుతుంది, వ్యాధి లక్షణాలు. సికిల్ సెల్ వ్యాధి అనేది ఒక జన్యుకారక వ్యాధి. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేసే జన్యువులు లోపభూయిష్టంగా ఉంటాయని, సాధారణ రక్త కణాల కంటే సికిల్ కణాలు మందంగా ఉంటాయని, తద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రక్త సరఫరాను సక్రమంగా జరగనివ్వకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ వ్యాధిని ఎలా నివారించాలనే విషయాలపై ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్, డిఎం&హెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఆర్సీఓ సుధాకర్, ఐసిడిఎస్ పీడి సక్కుబాయ్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించినట్లుగానే ఇకపై ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండలాల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజావాణి కార్యక్రమం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఎంపీడీఓ అధ్యక్షతన జరుగుతుందని, ఈ ప్రజావాణి కార్యక్రమానికి మండలాల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ, ఏపీఎం, వ్యవసాయ అధికారి, ఐకేపీ అధికారి, ఇతర మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి నిర్వహించాలని, ఫిర్యాదులు సమర్పించే ప్రతి ఫిర్యాదును పూర్తిగా చదవాలని, ఫిర్యాదు పరిష్కారంపై స్పష్టంగా వివరణ ఇవ్వాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. బుధవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతి రెడ్డి, మహిళా రాష్ట్ర కన్వీనర్ పొట్ట యాదమ్మతో కలిసి యాదగిరిగుట్టలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు. బుధవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతి రెడ్డి, మహిళా రాష్ట్ర కన్వీనర్ పొట్ట యాదమ్మతో కలిసి యాదగిరిగుట్టలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ పరిధిలో వట్కూరు గ్రామంలో 14 నెలలుగా, చందేపల్లి గ్రామంలో 10 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని తెలియజేశారు.
ఇదే పరిస్థితి ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ గ్రామాలలో 5 నెలలకు పైగా పెండింగ్ వేతనాలు ఉన్నాయని తెలియజేశారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉండడంతో కుటుంబాలకు ఇబ్బందులు అవుతున్నాయని, విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పిల్లలకు నోట్ పుస్తకాలు కూడా కొనివ్వలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే కార్మికులకు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. వెంటనే ఎమ్మెల్యే డిపిఓతో మాట్లాడి పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు సిద్ధంకి యాదగిరి, జిల్లా నాయకులు నోముల స్వామి, లక్ష్మీపతి, బాలయ్య, సుగుణమ్మ, లక్ష్మమ్మ, ఎల్లమ్మ, మల్యాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతన బాధ్యతలు స్వీకరించినటువంటి నారాయణ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి నారాయణ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు మిరియాల యాదగిరి, జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, బెస్తా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్స ప్రసన్న, బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి, బీసీ మహిళా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మామిడి పద్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు శంకర్ దుర్గా, పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి గంజి భిక్షమయ్య, నేత పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు పున్న వీరేశం పోప, కార్యవర్గ సభ్యులు గడ్డం దశరథ, టౌన్ బీసీ యువజన సంఘం అధ్యక్షులు చెరుపల్లి సదాశివ, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాసులు, మిరియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నవాత్పల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ 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 పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామికి ఘన చరిత్ర ఉంది. 2016 సంవత్సరంలో బత్తిని రాములు నవాత్పల్లి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు ప్రజలకు స్వామివారి గురించి తెలియపరిచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామస్తులు, పెద్దలు, దాతల సహకారంతో అంచెలంచెలుగా గుడిని నిర్మించుకొని ప్రజలకు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నమాత్పల్లి గ్రామము భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో వేల సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలిసిన శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహుడు కొండపైన గుహలో శంకుచక్ర నామాలతో సర్పాకారములో సిరియాల సింహం వలె వెలిసినాడు. ఈ స్వామివారిని అంబరీషుడు అనే మహాముని దేశ సంచారం చేస్తూ ఈ గుహలో తపస్సు చేసుకొనుటకు మంచిగా అనువుగా ఉందని నచ్చి తపస్సు చేసుకొనుచుండగా రాక్షసులు తన తపస్సును భంగం చేస్తుండగా నరసింహుడి భక్తుడైన అంబరీషుడు స్వామివారిని వేడుకొనగా స్వామివారు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రాన్ని వదిలి రాక్షసులను సంహరించి అంబరీషుని రక్షణకై ఇక్కడ నిలిచినాడు అని పూర్వీకులు చెబుతుంటారు. ఈ స్వామివారిని సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కోటకు వెళుతున్నప్పుడు దారిలో ఈ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళేవాడంట. ఇప్పటికీ ఈ గుట్ట పక్కన ఉన్న రమణానంద ఆశ్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న తలదాచుకునే ఒక పెద్ద బండరాయి గుండు ఉంటుంది. దానిపైనే సర్దార్ సర్వాయి పాపన్న తన సేనలతో ఇక్కడకు వచ్చి గుండుపైన పడుకునేవారని పెద్దలు చెబుతుంటారు. ఈ స్వామిని 1850 సంవత్సరంలో బత్తిని అర్వపల్లి గౌడ్ అనే భక్తుడు అర్వపల్లి నరసింహస్వామి ఈ స్వామిని 1850 సంవత్సరంలో బత్తిని అర్వపల్లి గౌడ్ అనే భక్తుడు అర్వపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి వరాన జన్మించినాడు. తల్లిదండ్రులను విడిచి వారికి చెప్పకుండా సూర్యాపేట వద్ద ఉన్న
అర్వపల్లి దేవాలయంలో ఉంటుండగా భక్తుడైన అర్వపల్లికి 12వ ఏట స్వప్నంలో స్వామివారి దర్శనమిచ్చి, నాయనా, నేను మీ నమాద్పల్లి గ్రామానికి తూర్పున ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసినానని, నీవు వచ్చి దర్శించుకొని నా సేవ చేస్తూ నీ తల్లిదండ్రుల సేవ కూడా చేసుకో అని చెప్పగా, వెంటనే అర్వపల్లి గారు నమాద్పల్లి తిరిగి వచ్చి కొండల గుహలో ఉన్న స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారి సేవ చేస్తూ ఉండేవాడంట. తన ఆవుల మందకు, మేకల మందకు గుట్టపైన ఉన్న పులి, సింహాలతో రక్షణ పెట్టి తను తపస్సు చేసుకునేవాడని పెద్దలు చెప్తుంటారు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద 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 లక్ష్మీ నరసింహస్వామి గోవింద. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ సందర్భంగా బుధవారం సత్యనారాయణ స్వామి వ్రతములు మరియు శ్రీ రమా సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యధిక వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కామిశెట్టి చంద్రశేఖర్ శ్రీదేవి దంపతులు అలాగే సత్యనారాయణ స్వామి రత్తాలు అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపకులు బొబ్బిళ్ల మురళి దంపతులు, అయ్యప్ప దేవాలయ అధ్యక్షుడు కామిశెట్టి శైలజా భాస్కర్ దంపతులు హాజరయ్యారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ సందర్భంగా బుధవారం సత్యనారాయణ స్వామి వ్రతములు మరియు శ్రీ రమా సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కామిశెట్టి చంద్రశేఖర్ శ్రీదేవి దంపతులు అలాగే సత్యనారాయణ స్వామి రత్తాలు అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపకులు బొబ్బిళ్ల మురళి దంపతులు, అయ్యప్ప దేవాలయ అధ్యక్షుడు కామెట్టి శైలజ భాస్కర్ దంపతులు, మాజీ సీతారామచంద్ర స్వామి దేవాలయ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి దంపతులు, అంతటి రాము దంపతులు, ఉప్పల కృష్ణ దంపతులు స్వామూజిక సత్యనారాయణ వ్రతాలు జరిగినవి. శ్రీ సత్యదేవ అయ్యప్ప స్వామి ముఖద్వారం ఆర్చ్ శంకుస్థాపన చేసిన దాతలు బొడ్డు శ్రీనివాసరెడ్డి, రేవతి దంపతులు, బొడ్డు సంజీవరెడ్డి, నిర్మలా దంపతులను అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కాంశెట్టి భాస్కర్ సన్మానించడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు సత్యప్రియ గురుస్వామి చేతుల మీదుగా మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశం కొరకు ఎంపికలు జరుగుతున్నాయని, వీటిని అర్హత గల బాలబాలికలు ఉపయోగించుకోవాలని స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం వ్యవస్థాపకులు అధ్యక్షులు సిల్వేరు సైదులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశం కొరకు ఎంపికలు జరుగుతున్నాయని, వీటిని అర్హత గల బాలబాలికలు ఉపయోగించుకోవాలని స్పోర్ట్స్ క్లబ్ నారాయణపుర వ్యవస్థాపక అధ్యక్షులు సిల్వేరు సైదులు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగినది. క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాల కొరకు ఎంపికలు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయని, ఈ నెల 21 నుండి 25 మండల కేంద్రంలో, ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రంలో ఎంపికలు జరుగుతున్నాయని, దీనిని 4వ తరగతి చదువుతున్న బాలబాలికలు వారి యొక్క అర్హతను బట్టి ఈ యొక్క ఎంపికల్లో పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగినది. ఎంపికైనటువంటి బాలబాలికలకు 4వ తరగతి నుండి డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు క్రీడల్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ న్యాయవాది నూకల నరసింహారెడ్డి నేషనల్ హైవే 565 రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కూలిపోయిన 150 మంది కుటుంబ బాధితులకు ప్రభుత్వం 2వ విడత కోసం ఫీజు తీసుకోకుండా పేద ప్రజలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నందుకు పానగల్లోని ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన నివాసంలో బుధవారం నూకల నరసింహారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రముఖ న్యాయవాది నూకల నరసింహారెడ్డి నేషనల్ హైవే 565 రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కూలిపోయిన 150 మంది కుటుంబ బాధితులకు ప్రభుత్వం 2వ విడత కోసం ఫీజు తీసుకోకుండా పేద ప్రజలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నందుకు పానగల్లోని ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన నివాసంలో బుధవారం నూకల నరసింహారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుండెగోని యాదయ్య, కొప్పు సత్తయ్య, సయ్యద్ ఆసిఫ్, వెంకటయ్య, భీమనపల్లి శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, పెరిక యాదయ్య, అంజిబాబు, శనగోని యాదయ్య, గురు యాదయ్య, మల్లేష్, శివ, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా క్రెడాయి సంస్థ ప్రెసిడెంట్
బుర్రె శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ బండారు ప్రసాద్, జనరల్ సెక్రటరీ ఆమంచి రామలింగము, వైస్ ప్రెసిడెంట్ ఏచూరి భాస్కర్, పున్నా పవన్ కుమార్, ట్రెజరర్ నాంపల్లి మనోహర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్నాటి విష్ణు, సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని కలెక్టర్ని శాల్వాతో సన్మానించి పూలకుండి అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బుర్రె శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా క్రెడాయి సంస్థ ప్రెసిడెంట్ బుర్రె శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ బండారు ప్రసాద్, జనరల్ సెక్రటరీ ఆమంచి రామలింగం, వైస్ ప్రెసిడెంట్ ఏచూరి భాస్కర్, పున్నా పవన్ కుమార్, ట్రెజరర్ నాంపల్లి మనోహర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్నాటి విష్ణు, సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని కలెక్టర్ని శాల్వాతో సన్మానించి పూలకుండి అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు కలెక్టర్గా నారాయణ రెడ్డి రావడం చాలా సంతోషమని, వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి వివిధ సమస్యలు పరిష్కారం కాగలవని ఆశిస్తూ జిల్లాని రాష్ట్ర స్థాయిలో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంచాలని, భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. చైర్మన్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ నారాయణ రెడ్డి లాంటి అనుభవం ఉన్న సీనియర్ కలెక్టర్ రావడం జిల్లా ప్రజల అదృష్టమని, జిల్లాలో ఉన్న భూముల లేఅవుట్ల పర్మిషన్ త్వరగా పరిష్కరించాలని కోరారు. జనరల్ సెక్రటరీ ఆమంచి రామలింగం మాట్లాడుతూ జిల్లాలో గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారు మళ్లీ కలెక్టర్గా రావడం సంతోషదాయకమని, క్రెడాయి సంస్థ నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి చండూర్ మండలం పుల్లెంల గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలకు పదోన్నతిపై నూతనంగా ప్రధాన ఉపాధ్యాయురాలుగా విచ్చేసిన సరస్వతి మేడంని బుధవారం కస్తూరి ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి చండూర్ మండలం పుల్లెంల గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలకు పదోన్నతిపై నూతనంగా ప్రధాన ఉపాధ్యాయురాలుగా విచ్చేసిన శ్రీ సరస్వతి మేడంని బుధవారం కస్తూరి ఫౌండేషన్ సభ్యులు శ్రీ పిన్నింటి నరేందర్ రెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయుల ద్వారా పాఠశాలలోని పలు సమస్యలను అడిగి తెలుసుకొని కస్తూరి ఫౌండేషన్ ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ యాదయ్య, గ్రామ యువకులు పేసర్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామం మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వేను ముగించుకుని నూతనంగా పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు బుధవారం పలక బలపం అందజేసి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామం మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వేను ముగించుకుని నూతనంగా పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు బుధవారం పలక బలపం అందచేసి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ బాసర సరస్వతి అమ్మవారి ఫోటోకు పూలమాలలు ధరించి వేద పండితులు ప్రధాన అర్చకులతో పూజ నిర్వహించి నూతన విద్యార్థులకు పలకల మీద పురోహితునితో బెల్లంపల్లి మండల నోడల్ ఆఫీసర్ సాధుల లింగయ్య చేత పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని ఓంకారం పెట్టించారు. అనంతరం మంచి మార్గంలో విద్యాబుద్ధులతో పిల్లల భవిష్యత్తు ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు సరస్వతి అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ప్రధాన అర్చకులు రాంపల్లి అశోక్ శర్మ పంతులు, ఆకెనపల్లి క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాధు లింగయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, జేరిపోతుల ఉపాధ్యాయురాలు కె జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ సత్యమ్మ, పద్మ, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామ పుర ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఈరోజు బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాలో గల బెల్లంపల్లి మండలంలో గల ఆకినపల్లి గ్రామంలో శ్రీ ప్రాథమికోన్నత ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం నిర్వహించబడింది. ఇందులో గ్రామంలోని పిల్లలు మరి వారి తల్లిదండ్రులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి పిల్లలందరికీ కూడా ఇక్కడి ఉపాధ్యాయులచే మరి అందరి సహకారంతో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడింది. కాబట్టి ఇక్కడ రోజు గ్రామంకు వచ్చే పిల్లలందరూ కూడా రోజు కూడా ఈ యొక్క
ఓకే. लक्ष्मी जातवेदो उमावहाता मावहजातवेदो लक्ष्मी मनपगामनीं यस्यामरण्यं निदेयं गामस्यं पुरुषानहं ओम अनुलिपिलल ओम श्री महासरस्वत्यै नमः ओम श्री महासरस्वत्यै नमः ओम श्री महासरस्वत्यै नमः अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु ध्रुवन्ते राजावरणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन् इन्द्रश्चाग्निश्च धारयतां ध्रुवम् अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु। గృహ కార్మికులకు సమగ్ర చట్టం అమలులోకి తీసుకురావాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తలమల్లా హసన్ కోరారు. గృహ కార్మికుల దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బుధవారం గృహ కార్మికుల దినోత్సవంను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తల్లమల్లా హసన్ పాల్గొని మాట్లాడుతూ గృహ కార్మికులు బతుకు తెరువు కోసం ఇళ్లలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ యజమానుల ఇళ్లలో పనిచేస్తూ దుర్భర జీవనం సాగిస్తున్నారని అన్నారు. గృహ కార్మికులకు తెలంగాణలో మొత్తం 11 లక్షల మంది గృహ కార్మికుల హక్కులు సంక్షేమం కోసం యూనియన్ పనిచేస్తుందని తెలిపారు. గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించడం లేదని, కార్మికుల పరిరక్షణ కోసం చట్టం అవసరమని, గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం, యజమానులు, కార్మికులు ప్రతినిధులు కలిసి గృహ కార్మికుల సంక్షేమం కోసం త్రిసభ్య సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పాల్వాయి సుహాసిని, ఉపాధ్యక్షురాలు పద్మ, రేణుక, శారద, కొమ్మరాజు నాగమ్మ, వరలక్ష్మి, కోడూరు నిర్మల, మల్లిక, నరసమ్మ, పద్మ, మరియమ్మ, సంపతమ్మ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో అడ్డు అదుపు లేకుండా కృష్ణానది ఒడ్డు అయిన చింత్రయాల ర్యాంపు నుండి యథేచ్ఛగా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామం మీదుగా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్దకు సందర్భం లేకుండా యథేచ్ఛగా ఇసుక తరలింపు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో అడ్డు అదుపు లేకుండా కృష్ణానది ఒడ్డు అయిన చింత్రయాల ర్యాంపు నుండి యథేచ్ఛగా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామం మీదుగా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద సందర్భం లేకుండా యథేచ్ఛగా ఇసుక తరలింపు చేయడం జరిగిందని పేర్కొంటున్నారు. రామస్వామి గట్టు వద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం, దానికే ఇసుక తరలింపు చేస్తున్నామంటూ అనుమతులు 10 టిప్పర్లకు తెచ్చుకున్నట్లుగా సమాచారం. 10 టిప్పర్లు కూడా సాయంత్రం 5 గంటలలోపే మాత్రమే తోలాల్సి ఉండగా సందర్భం లేకుండా 10 టిప్పర్ల పేరుతో సుమారు 100 టిప్పర్ల ఇసుకను అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తుండగా నక్కగూడెం గ్రామస్తులు గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో వారే నేరుగా రోడ్లపైకి వచ్చి అక్రమంగా ఇసుక తరలింపు చేస్తున్న టిప్పర్లని అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ అక్రమ తరలింపుని అడ్డుకొని నిబంధన ప్రకారం ఇసుకను తరలింపు చేసేలా చూడాలని, అతివేగంపై వెళ్తున్న టిప్పర్లని కంట్రోల్ చేసి నిబంధనల ప్రకారం నడిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. फोन काय करत का
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ రహదారి 655 ఔటర్ రింగ్ రోడ్ను వారి తొత్తుల కోసం ఆప్షన్ 1 లాగానే ఆప్షన్ 2ను వదిలి ఆప్షన్ 3ను తీసుకోవడం వెనుక పెద్ద తతంగమే ఉందని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేసి నాగార్జున సాగర్లో నీటి సంపులో 40 కోతులు పడి చనిపోయిన ఘటన మరవక ముందే నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక వ్యక్తి నీటి సంపులో పడి వారం రోజులైనా గుర్తించకుండా నల్గొండ ప్రజలు ఆ నీటిని తాగిపించి ఘనత మంత్రిదేనని మండిపడ్డారు. అలాగే ఇంతవరకు మున్సిపల్ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజల ఆరోగ్యం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని దీనికి పూర్తి బాధ్యత నల్గొండ మున్సిపల్ కమిషనర్ వహించాలి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ రహదారి 656 ఔటింగ్ రింగ్ రోడ్డును వారి తోత్తుల కోసం ఆప్షన్ 1 అలాగే ఆప్షన్ 2ను వదిలి ఆప్షన్ 3ను తీసుకోవడం వెనుక పెద్ద తతంగమే ఉంది అన్నారు. ఇంటర్ ఫెయిల్ అయ్యావు, బీటెక్ ఫెయిల్ అయ్యావు, నీకు చదువు రాదు, రాకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర సలహా తీసుకోమని ఎద్దేవా చేశారు. మంత్రి నల్గొండకి చేసిన అభివృద్ధి కోడిగుడ్డు అన్నారు. ఆప్షన్ 1 ఆప్షన్ 2 ప్రజలకు తక్కువ నష్టం జరిగేలా ఉన్నాయి, వీటిని అమలు చేయాలి, కానీ నీకు లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవద్దని, మీ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రజలు నీపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, నీవు ఆప్షన్ 3ని వెనక్కి తీసుకుంటే నిరాహార దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, నీ ఇంటిని ముట్టడి చేస్తామన్నారు. మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, నీ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని 3 రోజుల గడువు ఇస్తున్నానని కోడిగుడ్డును చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఐటీఐ కళాశాలకు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుకొస్తామన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. నాగోల్లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ప్రపంచ సికిల్ సెల్ డేను పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం. వచ్చే సోమవారం నుండి మండల స్థాయిలో ప్రకటబందీగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న కలెక్టర్ సి నారాయణ రెడ్డి. గ్రామ పంచాయతీ కార్మికులకు గత 14 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన జిల్లా కలెక్టర్కు ఘనంగా సన్మానం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. భువనగిరి మండలం నవాజ్పల్లి గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి. చౌటుప్పల్లో ఉన్న శ్రీ సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశం కొరకు కొనసాగుతున్న ఎంపికలు. ప్రముఖ న్యాయవాది నూకల నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన రోడ్డు బాధితులు. జిల్లా నూతన కలెక్టర్ని గౌరవపూర్వకంగా కలిసిన జిల్లా క్రెడై సంస్థ ప్రతినిధులు. పుల్లెంలకి విచ్చేసిన ప్రధానోపాధ్యాయురాలికి ఘనంగా సన్మానం. ఆకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం పర్యవేక్షించిన నోడల్ ఆఫీసర్ సాదుల లింగయ్య. గృహ కార్మికులకు సమగ్ర చట్టం అమల్లోకి తీసుకురావాలన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తలమల్ల హసేన్. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని అధికారులను కోరిన గ్రామస్తులు. బైపాస్ నిర్మాణంలో ఆప్షన్ తీసుకోవాలన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.